నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇస్తూ ఉంది. వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉంది. అలాగే కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా తన యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే జనవరి 2024 నుంచి నవంబర్ 2024 మధ్య 170 మంది కువైటీ ఉద్యోగులను నియమించుకున్నామని చెప్పేసి మంత్రిత్వ శాఖ తన యొక్క గణాంకాలలో వెల్లడించింది. అలాగే కువైట్ మరియు ప్రవాసులతో సహా మొత్తం కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగుల సంఖ్య 35,427కు చేరుకుందని చెప్పేసి 2023లో ఇదే కాలంలో 34,345 మాత్రమే ఉందని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికీ ఆ యొక్క సంఖ్య పెరిగిందని చెప్పేసి, అలాగే మంత్రిత్వ శాఖలో కువైట్ ఉద్యోగులు 97.7% మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పి కేవలం 2.3% మంది ప్రవాసులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే ప్రవాసులు 862 మంది మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉంటే ప్రస్తుతం వారి యొక్క సంఖ్య 820కి పడిపోయింది. అంటే గత సంవత్సర కాలంలో 42 మంది ప్రవాసులను విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగాల నుంచి తొలగించిందని చెప్పేసి తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.